క్యూఆర్ కోడ్స్ ట్యాగింగ్ ప్రాసెస్ ఎలా అన్నది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్గా గోడం టీఏ లాగిన్లో మనకి ఏ క్యూఆర్ కోడ్స్ వచ్చినవి, ఎన్ని వచ్చినవి, ఏ సిరీస్ నుంచి ఏ సిరీస్ వరకు ఉన్నవి అన్నది మనము ఎంటర్ చేసుకోవాలి. సో ఎఫ్సిఐ క్యూఆర్ ట్యాగ్స్ మాడ్యూల్లో క్యూఆర్ ట్యాగ్స్ రిసిప్ట్స్ అని ఎంట్రీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఏ గూడంలో మనకి ఎన్ని ట్యాగ్స్ వచ్చినవి, వాటి స్టార్ట్ సిరీస్ నెంబరు అండ్ ఎండ్ సిరీస్ నెంబరు అండ్ కొరియర్ ఏజెన్సీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. సో ఇది క్యూఆర్ యొక్క మాస్టర్ డేటా, మనకి ఏ సిరీస్లో వచ్చినాయి, ఎన్ని ఉన్నాయి అన్నది ఇక్కడ మాస్టర్ డేటా కింద ఉంటుందన్నమాట. సో వన్స్ సబ్మిట్ చేసినాక ఇవి అగైన్ మళ్ళీ ఏ క్యూఆర్ కోడ్స్ మనకి సబ్మిట్ చేసామో చూసుకోవటానికి కూడా మనకి వ్యూ ఇచ్చామన్నమాట. ఆ వ్యూలో క్యూఆర్ వ్యూ ఎడిట్ ఆర్ క్యూఆర్ డీటెయిల్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. మనం ఏ సిరీస్లో ఎంటర్ చేసామో, ఏ సిరీస్లో ఉన్నాయి, ఏ డేట్ ఉన్నాయి అన్నది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనము ఈ క్యూఆర్ ట్యాగ్స్ అనేవి మిల్లర్కి డిస్పాచ్ చేస్తాము. సో మిల్లర్కి డిస్పాచ్ స్క్రీన్కి వచ్చినప్పుడు డిస్పాచ్ క్యూఆర్ కోడ్స్ టు మిల్స్ మనకి ఏ గూడంలో ఉన్నవి అండ్ సీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ గూడెం సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ మండల్ నేమ్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే మనకి ఆ మండల్లో ఉన్న మిల్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఎన్ని రిసీవ్ అయినాయి, టోటల్ ఎన్ని డిస్పాచ్ చేసాము, ఇంకా బ్యాలెన్స్ ట్యాగ్లు ఎన్ని ఉన్నాయి అన్నది ఇక్కడ మనకి డేటా డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ హనుమాన్ ఆగ్రో ఇండస్ట్రీస్కి 3500 ట్యాగ్స్ డిస్పాచ్ చేస్తున్నాము. వాటి యొక్క స్టార్ట్ సిరీసు అండ్ ఎండ్ సిరీసు మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ క్యూఆర్ కోడ్స్ ఏవైనా ఇచ్చినవి మళ్ళీ ఇస్తే మనకి సబ్మిషన్ ఫెయిల్డ్ వస్తుంది, డ్యూ టు ఆల్రెడీ సేమ్ సిరీస్ని మనం డిస్పాచ్ చేసాం. సో ఇక్కడ వ్యూ క్యూఆర్ కోడ్ డీటెయిల్స్ ఉంటాయి, ఏ మిల్కి ఎన్నెన్ని డిస్పాచ్ చేసాము అన్నది మనకి ఇక్కడ డీటెయిల్డ్గా వ్యూలో తెలుస్తుంది, ఏ మిల్లర్కి ఎన్ని ఇచ్చాము అన్నది. నెక్స్ట్ మనకి ఏవైతే క్యూఆర్ కోడ్లు మిల్లర్కి ఇచ్చామో వాళ్ళకు కన్సైన్మెంట్ ఆపోజిట్గా ఎలా చేస్తారు అన్నది మనము మిల్ లాగిన్లో చూద్దాం. మిల్ లాగిన్లో ఎఫ్సిఐ క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏవేవి ట్యాగ్స్ వచ్చినాయి ఏంటి అన్నది వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళి చూసినట్లయితే ఏ బఫర్ గోడం నుంచి ఎన్ని సిరీస్లు వచ్చినాయి, ఏ సిరీస్ ఎన్ని ట్యాగ్స్ వచ్చినాయి, స్టార్ట్ సిరీస్ నెంబర్ అండ్ ఎండ్ సిరీస్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి కన్సైన్మెంట్ వైజ్ సిరీస్ ఎంటర్ చేసుకోవచ్చు, ఏ సిరీస్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్సైన్మెంట్కి సంబంధించిన వెహికల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ వెహికల్లో ఎన్ని బ్యాగ్స్ ఉన్నవి, వాటి క్వాంటిటీ ఎంత, అండ్ స్కాన్డ్ బ్యాగ్స్ ఎన్ని, బ్యాలెన్స్ బ్యాగ్స్ ఎన్ని అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడే మనము సిరీస్ కూడా స్టార్ట్ సిరీసు ఎండ్ సిరీసు ఎంటర్ చేయాలి. ఆ కన్సైన్మెంట్కి సంబంధించి ఆ 580 బ్యాగ్స్కి స్టార్ట్ సిరీస్ నెంబర్ ఎంత, ఎండ్ సిరీస్ నెంబర్ ఎంత అన్నది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో మనం ఏమైతే ఇక్కడ సబ్మిట్ చేస్తామో ఇవే డీటెయిల్స్ ఎఫ్సిఐ వాళ్ళు ఎక్కడైతే స్కాన్ చేస్తారో అక్కడికి కూడా మనం డిస్ప్లే వ్యూ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి సబ్మిట్ చేసిన డేటా కూడా మనకి ఇక్కడ వ్యూ డీటెయిల్స్లో ఉంటుంది. వ్యూ స్కాన్డ్ డీటెయిల్స్ అనేసి మనకి ఏ కన్సైన్మెంట్కి, ఏ యూఎన్ నెంబర్కి, ఏ వెహికల్కి స్టార్ట్ ఎంత, ఎండ్ సిరీస్ ఎంత అన్నది ఇక్కడ మనకి డీటెయిల్గా కనిపిస్తుంది. సో ఇది మిల్లర్ లాగిన్లో క్యూఆర్ కోడ్ సబ్మిట్ చేసే విధానం. సో ఇక్కడ సబ్మిట్ చేసినవి ఈ డీటెయిల్స్ వేరే ఎప్పుడైతే ఎఫ్సిఐ లాగిన్కి వెళ్తుందో ఎఫ్సిఐ వాళ్ళ దగ్గర 4 లాగిన్స్లోనూ ఈ కన్సైన్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. అండ్ అగైన్ సేమ్ డేటా మొబైల్ లాగిన్లో కూడా మనం చూపించడం జరుగుతుంది. మొబైల్ లాగిన్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఓపెన్ చేసి సీజన్ సెలెక్ట్ చేసుకొని
అండ్ ఏ కన్జైన్మెంట్కి అయితే వాళ్ళు స్కాన్ చేయాలనుకుంటున్నారో ఆ కన్జైన్మెంట్ యొక్క యూఏఎన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని స్కాన్ బటన్ ఇక్కడ మనం 2 ఆప్షన్స్ ఇచ్చాము. ఒకటి మాన్యువల్, రెండోది మాన్యువల్ అండ్ క్యూఆర్ కోడ్ మాన్యువల్ ఎంట్రీ 2 ఇచ్చాము. స్కానింగ్ కంపల్సరీ 530 బ్యాగ్స్ చేయాలి, మాన్యువల్ 50 చేయాలి. టోటల్ 580 మాత్రం కంపల్సరీగా క్యూఆర్ కోడ్స్ అనేవి స్కాన్ చేయాల్సిందే. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా స్కానింగ్ ప్రాబ్లం ఉంటే ఒక 50 మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. 530 మాత్రం కంపల్సరీగా చేయాల్సిందే. మనము ఏదైతే స్కాన్ చేస్తామో అది ఆటోమేటిక్గా లోకల్లో సేవ్ అయి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ లాగౌట్ అయినా కూడా ఆ డేటా ఏం డిలీట్ కాదు, అలానే ఉంటుంది. సో టోటల్ 580 స్కాన్ చేసిన తర్వాత మనము సబ్మిట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసింది మళ్ళీ అగైన్ ట్రై చేస్తే మనకి క్యూఆర్ కోడ్ ఈజ్ ఆల్రెడీ స్కాన్డ్ అనేది అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇది ఆర్డర్లోనే మనకి చేంజ్ వస్తుంది. ఏ క్యూఆర్ కోడ్ ఏ వరుస అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినా క్యూఆర్ కోడ్ బేస్డ్ ఆన్ ఆర్డర్ని బట్టి ఆ సిరీస్ ఫ్రమ్ టుని బేస్ చేసుకొని మనం వెరిఫై చేసుకోవచ్చు. సో టోటల్ స్కానింగ్ కంప్లీట్ చేసుకొని 580 తర్వాత మనము సబ్మిట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ 580 కన్నా ముందే సబ్మిట్ చేస్తే మనము అలర్ట్ చూపిస్తాము. కంప్లీట్గా 580 స్కాన్ చేసిన తర్వాతే సబ్మిట్ చేయాలి.